బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత ప్రస్థానం ముగిసింది. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు ఆమె అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకుంటూ ఉన్నట్లు కవిత అనుచరులు అంటున్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి తన వంతు పాత్ర పోషించారు కవిత. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని పెద్ద వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర ఉద్యమంలో 2009 నుంచి 2014 వరకు క్రియాశీలక పాత్రను పోషించారు. బీఆర్ఎస్ పార్టీలో సుమారు 19 ఏళ్ల పాటు కొనసాగారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కవిత పార్టీ నిర్ణయాలకు లోబడి మాట్లాడదారని, ఇప్పుడు సస్పెండ్ తర్వాత ఆమెకు ఎలాంటి కట్టుబాట్లు లేవని, ఏదైనా ముక్కుసూటిగా చెప్పనున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ తప్పిదాలను సైతం ఎత్తి చూపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామ స్థాయిలోకి తాను ఉద్యమంలో పాల్గొన్న తీరు, రాష్ట్ర ఏర్పాట్లో తన వంతు పాత్ర వివరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమం, మరోవైపు పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కార్యక్రమాలను సైతం చేపట్టబోతున్నట్లు అనుచర వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కవిత త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ జాగృతి పేరుపై పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ప్రచారం సైతం ఊపందుకుంది. మరోవైపు బీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి పేరును సైతం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ ప్రకటన మాత్రం కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కవిత సొంత కుంపటి మాత్రం ఖాయంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే ఆమె ఎక్కువగా జాగృతి కండువాతోనే ప్రత్యక్షమవుతున్నారు. ఇక అదే కండువాతోనూ తెలంగాణ నుంచి రాజకీయాలు రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు, విచారణకు పిలవడంపై తీవ్ర స్థాయిలో కవిత స్పందించారు. కేటీఆర్ స్పందించకపోవడాన్ని ఎండగట్టింది. అదేవిధంగా హరీష్ రావు, సంతోష్, జగదీష్ రెడ్డిలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడాన్ని పరిగణించిన కవిత కేసీఆర్కు అవినీతి మరక అందించడంలో హరీష్ రావు, సంతోష్ కారణమని, వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో నెక్స్ట్ కవిత టార్గెట్ ఎవరు, ఎవరిపై బాణం ఎక్కుపెట్టనుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.